హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఒక్కపోత కొనసాగుతుంది. అక్కడక్కడ చిరుజల్లు పడే ఛాన్స్ ఉంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ పలు ప్రాంతాలకు కూల్ న్యూస్ చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుంది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై గట్టిగా కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం సముద్ర మట్టాన్ని సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. రాబోయే 2 రోజులు ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా దూసుకెళ్తుంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఏర్పడిన ఈ 2 అల్పపీడనం వల్ల రుతుపవనాల కదలికలో భారీ మార్పులు రాబోతున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షాలు లేక అటు రైతులకు ఇటు ప్రజలు అల్లాడిపోతున్న టైంలో వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ అల్పపీడనం బెంగాల్ మీదుగా తూర్పు భారత వైపు దూసుకుపోతూ ఆ తర్వాత చంగాన్, ఉత్తరప్రదేశ్ వైపు పయనించనుంది. దీనివల్ల దేశంలోని తూర్పు, మధ్య, ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు భారీగా మంజూరుకోనున్నాయి. ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు భారీగా పుంజుకోనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి గుడ్ న్యూస్ లేదు. ఈ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం అసలు లేదు. రానున్న 6-7 రోజుల పాటు ఇక్కడ పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. వేడి గాలులు, ఎండ తీవ్రత యథావిధిగా కంటిన్యూ అవుతాయి. జంగమేశ్వరపురంలో 41 డిగ్రీలు, తిరుపతిలో 40.6 డిగ్రీల రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ జిల్లాలో మరో వారం రోజుల పాటు వర్ష ప్రభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో అన్నదాతల్లో టెన్షన్ మరింత పెరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్లోని బేగంపేట వాతావరణ కేంద్రం జూలై 15 నుంచి జూలై 22 వరకు 7 రోజుల వెదర్ బులెటిన్ రిలీజ్ చేసింది. వాతావరణ కేంద్రం జూలై 15 నుంచి జూలై 22 వరకు 7 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదా అక్కడక్కడ లైట్గా లేదా మోస్తరు వర్షాలు పడవచ్చు. అలాగే కొన్ని జిల్లాల వేడి తేమ వల్ల ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుంది. జూలై 15-16 తేదీల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో పాటు భద్రాద్రి, కొత్తగూడెం ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వెదర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.